సడన్ గా ఇంత తొందరగా స్వామివారిని దర్శించాలని ఎందుకు అనుకుంటున్నారో ఫస్ట్ అది తెలియజెప్పాలి. ఎందుకంటే ఇంత కాంట్రవర్సీకి, ఇంత అందరి ఆవేదనకి కారణమైన పార్టీ ఏదో, అప్పటి పాలక మండలి సభ్యులు ఎవరు, అప్పటి చైర్మన్ ఎవరో కూడా తెలుసు. కానీ కించిత్ ప్రాయశ్చిత్తం కూడా ఆలోచించకుండా పిఎం గారికి లేఖ రాశారు. పూర్తిగా దీనికి కారణము ఎన్డీఏ కూటమి అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నాటకం అన్నట్టు క్రియేట్ చేశాడు. అండ్ దాంట్లో ఉన్న పార్టీ సభ్యులు కూడా ఇంతవరకు కనీసం మా హయాంలో జరిగింది, మేము బాధ్యత వహిస్తాము, ఇటువంటి ఎవరు చేసిన తప్పే, స్వామివారి ప్రసాదము ఇట్లా అవ్వకూడదు, నిజంగా చాలా మంది హిందూ ధర్మాన్ని పాటించేవారు స్వామివారి భక్తులకు తీవ్రంగా కలిసివేసింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కరు మాట్లాడలేదు సార్. ఈ రోజు సడన్ గా మా స్వామివారి పైన ఆయనకి భక్తి కలిగి ఆయన వచ్చారు అంటే మీరు నమ్ముతారా? టు బి ఫ్రాంక్, అలాంటప్పుడు స్థానికులు స్వామివారిని ఆరాధ్య దైవంగా కొలిచే వాళ్ళు, స్వామివారిని భక్తితో శ్రద్ధలతో పూజలు చేసేవాళ్ళు ఈయనని ఎలా పైకి పంపిస్తారు అనుకుంటారు సార్? అక్కడ కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునేలాగా ఎలా ఫ్రీగా వదులుతారు అనుకుంటారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కాదండి, కాదు అంటే దర్శనం చేసుకునేవరా జగన్మోహన్ రెడ్డి గారిని? వెళ్ళకూడదా? దర్శనం చేసుకోనివ్వకుండా ఆపనే ప్రయత్నమే చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే తీవ్రంగా కలిసివేసింది అందరినీ. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఇక్కడ మతపరంగా లేదంటే రాజకీయ కోణంలో కాదు సార్. సో రేపు అడ్డుకుంటున్నారా? రేపైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారా? ఖచ్చితంగా అడ్డుకుంటారు సార్, ఖచ్చితంగా అడ్డుకుంటారు. అంటే మేము చేస్తున్నాం ఇంకొకరు చేస్తున్నారని చెప్పట్లేదు, ఖచ్చితంగా అడ్డుకుంటారు. స్వామివారి భక్తులు అయితే చాలా ఆవేదనలో ఉన్నారు. ఇంకా మీరు అలిపిరి మార్గంగా వెళ్తున్నప్పుడు స్వామివారికి ఆయనకి ప్రసాదాన్నే కలుషితం అయిపోయిన తర్వాత, ఆయన ప్రసాదాన్ని కలుషితం చేసిన వ్యక్తుల్ని, దానికి సమర్థిస్తున్న మనుషుల్ని ఎలా పైకి కొండపైకి పంపించాలనుకుంటారు సార్? ఓకే, కీర్తన గారు ఏంటి ముందస్తుగా మిమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు అవి ఏమైనా చేస్తున్నారు మరి పోలీసులు? మీరు డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు అడ్డుకుంటారని, అందులో మీరు కూడా ఉండొచ్చు కదా? నేను క్లియర్ గా చెప్తున్నాను, స్వామి వారిని అమితంగా ప్రేమించే భక్తులు స్థానికులు, ఇక్కడ పొలిటీషియన్స్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అడ్డుకోమని. సో మేము ఆవేదన పడుతున్నాం కానీ మేము అడ్డుకుంటామని ఎక్కడ చెప్పలేదు. టు బి ఫ్రాంక్, నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా స్వామివారి మీద ఇప్పుడు ప్రేమ ఎందుకు వచ్చింది? మొన్నాడు 1వ తేదీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, దాని తర్వాత సిబిఎన్ గారు వస్తున్నారు. సో మొత్తం హైందవ ధర్మాన్ని ఈ రోజు ఇబ్బంది కలిసేలాగా ఎవరున్నారో వాళ్ళ మైండ్లలో వాళ్ళకి అర్థమైపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హఠావుటిన వచ్చి అక్కడ స్వామివారి కాళ్ళడకని వెళ్తారంట, దర్శించుకుంటారంట. సరే, ఏమన్నా స్వామివారి దర్శించుకోవడంలో ఏమన్నా ప్రాయశ్చిత్త దీక్ష ఈయన కూడా చేపడతాడా? అంటే ఈయన హయాంలో జరిగింది కాబట్టి, ఈయనకు సంబంధించిన వాళ్ళు బోర్డు మెంబర్లుగా ఉన్నారు కాబట్టి, ఈయన ఇచ్చిన టెండర్ల వాళ్ళే ఈరోజు తప్పుకు పాల్పడ్డారు కాబట్టి, అక్కడ ఏదో స్వామి ప్రసాదం కలుషితమైన కారణం వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరూ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారా? అందుకు క్షమాపణ కోరడం కోసం స్వామి దగ్గరికి వెళ్తున్నారా? కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఏంటండి సార్? కళ్యాణ్ గారు 1వ తేదీ కొండకి వెళ్తున్నారు సార్ స్వామి గారి దగ్గర. 1న వెళ్తున్నారా 2న? 1, 2, 3 3 రోజులు తిరుపతిలోనే ఉంటారు సార్ స్వామి. కొండ మీద ఉంటారా 3 రోజులు? అవును సార్, 2 రోజులు కొండ మీద ఉంటారు, 3 రోజులు వారాహి సభ ఉంది సార్ కింద తిరుపతిలో. అది ఆయన ఎప్పుడు దర్శించుకుంటున్నారు? 1వ తేదీనా 2వ తేదీనా? 1వ తేదీ దర్శించుకుంటారు, ప్లస్ 2వ రోజు సంకీర్తనలో ఉంటారు సార్. మొత్తం సంకీర్తనలోనే ఉంటారు, ఆ రోజు మొత్తం స్వామి సేవలోనే ఉంటారు. ఇంకొక బాధ ఏంటంటే 2 రోజులు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వెళ్తే భక్తులకి ఇబ్బంది ఉండదా? అంటే మేము దర్శనానికి వెళ్ళేది ఓన్లీ మార్నింగ్ అవర్స్ లో సార్, మిగతా టైంలో అంతా స్వామివారి దీక్షలో ఉన్నారు కాబట్టి అక్కడ మమేకమై స్వామివారి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సంకీర్తనలు చేయడం కానీ, స్వామివారి నామస్మరణ జపించడం కానీ, ఆధ్యాత్మికంగా ఉండడం అంతే. ఓకే, దర్శనం అయితే 1వ తేదీ. దర్శనం అయితే 1వ తేదీ. అవును సార్. మాకున్న ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ దాంట్లో చేంజెస్ ఉంటే మేము మీకు మళ్ళీ. సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ కాదనా మీ అభిప్రాయం? సేఫ్ కాదని ఒక రాజకీయ కోణంలో తీసుకుపోవడం కోసం ఇప్పుడు మీరు ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు, అట్ ప్రెసెంట్ ఎందుకు తీసుకున్నారని మా ఆవేదన. ఏంటి డిక్లరేషన్ అంశం ఏంటి? డిక్లరేషన్ దాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. తెర మీద తీసుకురావడం ఏముంది? అన్ని మతస్థులు ఎవరు వచ్చినా అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి కొండ మీదకి ఎక్కాలి. అలాగే చేస్తున్నారా సార్? సార్ ఎవరన్నా అలాగే చేస్తున్నారా? మాకు తెలిసింది చెయ్యాలి. అంటే మేము మా మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాన్ని కూడా గౌరవించాలన్న అభిప్రాయం ఉన్న వాళ్ళు చెయ్యాలి. మేము చెయ్యము కాదు కూడదంటే ఎవరు అడ్డుపడరు కదా. ఈయన ఒక పొలిటీషియన్ గా ఉన్నారు, మాజీ సీఎం గా ఉన్నారు, ఈయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఓకే, అది ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది కదా. మీరు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళాలి, ఒక క్రైస్తవ మతాన్ని మీరు ఇచ్చేసుకున్నారు, సో మీరు ఇచ్చి వెళ్ళాలి. మేము చేయను కాదు కూడదు అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఏమన్నా మీకు గౌరవం లేదంటాం, అంతే కదా. ఓకే, సుజాత గారు
వర్మ గారు వినిపిస్తుందా? సుజాత గారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు, అది సేఫ్ కాదు, భక్తుల మనోభావాలన్నీ ఇప్పటికే చాలా దెబ్బతిని ఉన్నాయట, ఇబ్బందికరంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి అని చెప్పి కీర్తన గారు ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. అలాగే డిక్లరేషన్ అంశం కూడా. ఓకే అండి, వర్మ గారు నాకు కొంత సమయం ఇవ్వండి ప్లీజ్, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడం ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారి హోదాలో వెళ్ళారు, అదే విధంగా పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించిన సందర్భంగా కాలినడకన అలిపిరి దగ్గర నుంచి కొండ మీదకి వెళ్ళారు. అదే విధంగా ప్రధానమంత్రి గారు పక్కన ఉంచుకొని ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారు కూడా పక్కనే ఉన్నారు, మరి ప్రధానమంత్రి గారే అడగలేదు ఏ రోజు కూడా. వీళ్ళేంటో అడుగుతున్నారు ఇప్పుడు. ఏంటంటే ఓడలేనమ్మకి ఏదో అంటారు కదా సామెతలు, ఆడలేక మధ్యలో తోట అన్నట్టు వీళ్ళకి ప్రజాభిమానం పొందడం తెలియదు. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ఈరోజు సిట్ అనేటువంటిది ముందు అలిగేషన్స్ చేయాలి, ముందు అబాండాలు వెయ్యాలి, దేవదేవుడి మీద అబాండాలు వేసేసి ఆ తర్వాత సిట్ వేసుకోవాలి. అంటే నిరూపణ లేకుండా, అసలు కల్తీ జరిగిందో లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా దేవదేవుడి మీద నిందలు వేసేసి ఆ తర్వాత మేము బురద జల్లాం కడిగేసుకోండి అనాలి. అదేనా వీళ్ళు చేసే రాజకీయం? దానికి మళ్ళీ మొగ ముత్తైదువో లేకపోతే మాడా ముత్తైదువో ఎవరో ఆ డిప్యూటీ సీఎం అనేటువంటి మళ్ళీ అదొక నటన. ఇప్పుడు మీరు సిట్ ఎందుకు వేసారు చెప్పండి? మీరు అసలు నిరూపణ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా మీరు ఏ రకంగా దేవదేవుడి మీద ఇంత హిందూ మనోభావాలను దెబ్బతీసేటట్లు ఏ రకంగా మీరు ఎలిగేషన్స్ చేశారు? చేస్తే దాన్ని నిరూపించి ముందు పెట్టండి, అంతేగాని ముందు ఎలిగేషన్స్ వేసేసి ఆ తర్వాత మేము సిట్టేస్తామంటే ఎట్లా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కానీ హిందువుల మనోభావాలు కానీ దెబ్బతిన్నాయా లేదా? ఇక్కడ ఒకటి, 1000 కాళ్ల మండపాన్ని ఎవరు పడగొట్టారండి? చంద్రబాబు నాయుడు గారు కదా. విజయవాడలో అమరావతిలో 300 గుళ్ళు కూలగొట్టి విగ్రహాలని మున్సిపాలిటీ చెత్తకుప్పలో వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎవరు చేయాలి ప్రాయశ్చిత్యం? చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి అధికారం ఇచ్చినందుకు ఆ మగ ముత్తైదువో మాడా ముత్తైదువో డిప్యూటీ సీఎం చేయాలి, వీళ్ళు చేయాలి ప్రాయశ్చిత్తం. ఓకే ఓకే, కాంట్రవర్సీ మళ్ళీ ఎందుకండి? ఆ ముత్తైదువులు అది ఆయన ఒకటి అలా మెట్లకి పసుపు కుంకుమ పెట్టేది ముత్తైదువులే అంటామండి. ఒకటి, వర్మ గారు వీళ్ళు చేసేటువంటి బురద రాజకీయాలు, రాజకీయంగా ఎదగడానికి మామకే వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన మొదటి అడుగు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఏ రకంగా ఎలక్షన్స్ కు ముందు తీసుకెళ్లి దాని మీద బురద చల్లి నాకుంటున్నారు. అయిపోవటం కాదు, జరుగుతున్నటువంటి చరిత్ర ఇది. అబాండాలు వేయటం, బురద చల్లటం, ఆ తర్వాత తుడుచుకోండి అంటాం. ఆ తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంతించండి, సిట్టు చూసుకుంటుందంట. ఎవరంటే సిట్టు చూసుకుంటుందండి? వైసీపీ వదిలిపెట్టదు. కోర్టుల ద్వారా నిజ నిరూపణ జరిగే. వెరీ గుడ్. కానీ రేపు సేఫ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏ రకంగా వదిలిపెట్టదు చెప్తున్నాను. ఎవరు దేవుడి మీద నీలాపనిందలు వేసి ఇంకా శాంతించండి, సిట్టు చూసుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉందా? ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత, ఇంతమంది బాధపడిన తర్వాత అన్ని సిట్టు చూసుకుంటుందా? మేము అడిగేదేంటి? సిబిఐ ఎంక్వైరీ చేపించండి. జూలై 6వ తారీఖున 2 ట్యాంకర్లు వెనక్కి తిరిగి పంపించారు. అంటే జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. మీ హయాంలో జరిగినటువంటి కల్తీని మీరు నిజ నిరూపణ చేయకుండా ఏ రకంగా దేవదేవుడి మీద, లడ్డు మీద హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేటట్లు ఎలా వ్యాఖ్యలు చేస్తారు మీరు? మీరు నిరూపించాలి కదా. ఓకే సుజాత గారు ఒక్క విషయం, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. అంతకు ముందు ఇప్పుడు సేఫ్ కాదు, మనోభావాలు దెబ్బతిని ఉన్నాయన్నది కూడా మరొకటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అక్కడ. డేంజర్ బెల్స్ ఏం కాదండి, నిజాలు నిరూపణ కావాలి. ఒకటి, వర్మ గారు దేవుడు మీకైనా దేవుడే, మాకైనా దేవుడే. ఒకటి, కీర్తన జనసేన అధికార ప్రతినిధో ఏ ప్రతినిధో కీర్తన చెప్తున్న దానికి నేను దానికి అన్నమాచార కీర్తన నేను పాడిస్తాను. 1000 కాళ్ల మండపాన్ని పడగొట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? గుళ్ళని కూర్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? వీటన్నిటికీ బుద్ధి జ్ఞానం ఉంటే మీరు సమాధానం చెప్పండి. హిందువులకు వ్యతిరేకంగా చేసింది ఎవరు? రేపు డిక్లరేషన్ అంశం ఏంటండి? రేపు డిక్లరేషన్ అంశం ఏంటి
అక్కడ ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయ ప్రకంగా వెళ్ళాలి, డిక్లరేషన్ ఇవ్వాలి అని ఇస్తారా? ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి రిఫార్మ్స్ మేము కరెక్ట్ గా చెప్తాం. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు చేసింది ఒక్కరు చెప్పు. సరే ఓకే, చెప్తారులేండి. అడిగిన సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీ ఆవేశం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, జగన్మోహన్ ఏం చెప్పాడు మనకు నేర్పించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుసుకోవాలి. మహాతల్లి పద్ధతి లేకుండా కూర్చొని మాట్లాడుతున్నాం. మళ్ళీ నువ్వు అధికార సుజాత గారు సునీత గారు ఒక్క నిమిషం అండి. సుజాత గారు ఓకే వినండి. సుజాత గారు మీరు చాలాసేపు మాట్లాడి నేను అడిగిన దాన్ని స్ట్రైట్ గా సింపుల్ గా సమాధానం. రేపు డిక్లరేషన్ ఇవ్వాలన్నది డిమాండ్, ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా లేదండి. వర్మ గారు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవసరమే లేదండి. వాళ్ళ కాదండి, అక్కడ ఒక సాంప్రదాయం నడుస్తుంది కదా. వినండి అక్కడ కాదండి, ఎన్నో వినండి అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిందో, చంద్రబాబు నాయుడు గారు పెట్టిందో, ఎన్టీఆర్ గారు పెట్టిందో కాదు కదా. ఎప్పటి నుంచో అక్కడ వస్తున్న సాంప్రదాయం అన్య మతస్థులు ఎవరైనా అయితే డిక్లరేషన్ ఇవ్వాలి అని, ఆ రకంగా వెళ్ళడం అన్నది తప్పని కదా. ఒకటి వర్మ గారు, అకార్డింగ్ టు ది 1 సెకండ్ ఆ క్లాజ్ కూడా నేను చెప్తాను. నెంబర్ 36 ఆ క్లాజ్ లో 11th క్లాజ్ లో ఏముందంటే, వేరే నేషన్ కి వేరే జాతీయులకి సంబంధించి ఫారినర్స్ ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం వస్తే గనక అక్కడ ఆచారాలను పాటించడానికి ఇచ్చేటువంటిది, ఎవరి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఇచ్చేటువంటి డిక్లరేషన్ ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అది రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో వెళ్ళారు, ప్రతిపక్ష హోదాలో వెళ్ళారు, అదే విధంగా ప్రధానమంత్రి గారు పక్కన పెట్టుకొని వెళ్ళారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వవలసినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, రేపు మనోభావాలు దెబ్బతింటాయట ఆయన వెళ్తే. దెబ్బతిన్నది ఎక్కడ అంటే వర్మ గారు, ఈ రోజు వీళ్ళు ఇంత రాజకీయంగా తిరుమల లడ్డూని వాడుకుందామని అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు రోజుకొక మతం పేరు చెప్పే పవన్ కళ్యాణ్ గాని, ఆయన చేసుకున్నది క్రిస్టియన్ ని, ఆయన పిల్లల్ని కన్నది క్రిస్టియన్ పిల్లల్ని. బంగారు తల్లి, మేము అన్ని మతాలకి గౌరవిస్తాము, రాజకీయంగా ఎదగలేకపోతే ప్రజల కాళ్ళు నాటమను. పర్సనల్ గా వెళ్ళొద్దు. సుజాత గారు 1 మినిట్. సుజాత గారు కూర్చోబెట్టారు, మళ్ళీ మాట్లాడుతున్నావు. అది ఎవరు కూర్చోబెట్టారు? మీకు సిగ్గుండాలి. 49 లక్షలు దొంగ ఓట్లతో గెలిచారు మీరు. దొంగ ఓట్లతో గెలిచారు మీరు. 49 లక్షలు దొంగ ఓట్లతో గెలిచారు. అర్థమైందా నీకు? 49 లక్షల దొంగ ఓట్లతో గెలిచారు. మీదొక గెలుపా చెప్పు. ఈవీఎంలు మేనేజ్ చేసి 49 లక్షల దొంగ ఓట్లతో గెలిచారు మీరు. నువ్వు గెలిచిన 49 లక్షల దొంగ ఓట్లతో గెలిచారు. కీర్తన వినండి. సుజాత గారు ఒక్క నిమిషం కీర్తన గారు ఇస్తాను. సునీత గారు. వర్మ గారు నమస్తే అండి. ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ సుజాత గారు ఎందుకు మరి అంత ఇరిటేషన్ అవుతున్నారో, ఫ్రస్ట్రేట్ అవుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడుతుంది. జరుగుతున్న పరిణామాలపై ప్రజలందరూ మనోభావాల గురించి మాట్లాడండి. మీరేదో గట్టిగా అరిచేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని 4 అబండాలు వేసేస్తే తప్పు ఒప్పైపోదమ్మా. ఫస్ట్ అది తెలుసుకోండి. ఇది రాష్ట్రమే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం.
ప్రతి ఒక్కరి హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నీచమైన పనికి రాష్ట్రమే కాదు ప్రపంచమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆవిడ మాట్లాడలేదు. సుజాత గారు ఆవిడ మాట్లాడినాడు. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క నిమిషం ఓకే సుజాత గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి. ఆవిడ మాట్లాడినప్పుడు మీకు నేను సమయం ఇచ్చాను కదా. తెగ ఆరాట పడిపోతా ఉన్నారు కదా, ఇవేయండి అని చేసిన తప్పుని కప్పిపించుకోవడానికి మీరు ఎందుకమ్మా అంత ఇరిటేట్ అవుతున్నారు? ఇది ఒక్క మీరు నేను మాట్లాడుకునే విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు గాని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఒక్కటే సూటిగా అడుగుతున్నా. సుజాత గారు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అయి పడగొట్టాడు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారని. మీరేం చేశారండి? రాష్ట్రంలో 2019లో మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 దేవాలయాలు పడగొట్టారు. ఆంజనేయ స్వామి తల నరికేశారు, అంతర్వేది రథాన్ని తగలబెట్టారు. మీరు చేసేదా? దానికి మీరేం సమాచారం చెప్తారు? దాదాపు 2500 దేవాలయాల ట్రస్టులను నిర్వీర్యం చేశారు. సుజాత గారు అర్థం కావదు. సుజాత గారు ఇంటరప్ట్ చేయకండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. మీరు చాలా మాట్లాడారు, ఆవిడ మాట్లాడలేదు కదా. మాట్లాడేవాడి మీకు ఇస్తాను అవకాశం. వినమనండి ఆవిడ్ని. ఇప్పుడు ఒకటండి, హిందూ ధర్మంలో దేవాలయాలకు వెళ్ళినా, ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, గతంలో ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఒక బ్రహ్మోత్సవాలకి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, బ్రహ్మోత్సవాల సమయంలో భార్యా సమేతంగా వెళ్ళటం అనేది హిందూ ధర్మంలో మన ఆచారం. మన ఆచారాలని పక్కన పెట్టేసి ఏ రోజు మరి ఈ రోజు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు భార్యను తీసుకొని వెళ్ళగలరా? ఏ రోజన్నా 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా భార్యా సమేతంగా స్వామివారికి బట్టలు తీసుకొని వెళ్ళారండి? హిందూ ధర్మంలో భార్య లేకుండా వెళ్లే వాటికి దేనికి వెళ్తారు? ఏదైనా కీడు కార్యక్రమాలకి వాటికి మాత్రమే వెళ్తారు. అక్కడే తెలుస్తా ఉంది. ఏమంటే మేము ఒక మతాన్ని కించపరచట్లేదు, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని మతాలను గౌరవిస్తూ అట్ ద సేమ్ టైం ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు బాధ్యత ప్రభుత్వాలపై కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న పాలకులపై ఉంటుంది. ఇప్పుడు మీరేదో మాట్లాడేసేసి సమాధానం చెప్పలేక ఇంకేదో అంటారు. గతంలో కూడా చాలా మంది ఎవరైనా ఏదైనా క్రిస్టియానిటీ వాడు మతం పుచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ తిరుమలకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో చాలా ఉన్నాయి. ఒకసారి ట్రాక్ తీసి చూసుకోండి. మీరు ఆవేశపడి మాట్లాడటం కాదండి. ఇప్పుడు కనీసం గత ప్రభుత్వంలో ఈవిడిగా చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద వెన్నుపోటు పొడిచాడు లేకపోతే అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాలు మాట్లాడాలంటే ఇంకో వేదికలో మాట్లాడుకుందాం. మీకంటే చాలా ఎక్కువ మాట్లాడగలం. సొంత బాబాయినే చంపి తల్లి చెల్లినే పక్కన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే 11కు పడిపోయారు. ఎవరికి గెలిపోయింది అనేది ఈవీఎంలు గెలిపా ప్రజల తీర్పు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇలా మీరేదో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడిచారు లేకపోతే ఇంకొకళ్ళని వెన్నుపోటు పొడిచారు మీరు మాట్లాడితే రాజకీయాలు సునీత గారు మాట్లాడితే అర్థం కాదండి ఎవరికి. ఒక్క నిమిషం సుజాత గారు సునీత గారు ఒక్క నిమిషం. ఓకే సునీత గారు స్వామివారి పట్ల ఎటువంటి నిబద్ధత ఉన్నదనేది గత ప్రభుత్వంలో పాలక మండలి సభ్యులు ఎవరండి? లెక్క కుంభకోణంలో ఉన్నాళ్ళు, శాండ్ కుంభకోణంలో ఉన్నోళ్ళు. అదేనా మీకు హిందూ ధర్మం పట్ల కానీ? సునీత గారు ఒక్క నిమిషం. సునీత గారు ఓకే ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. నేను వినండి సుజాత గారు మీరు ముగ్గురే ఉన్నారు. నేను సమయం ఇస్తాను. ఎవరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు. ఒక్క నిమిషం. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై పేరు నాని గారు వీళ్ళు మాట్లాడినవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకసారి పేరు నాని గారు బైట్స్ ప్లే చేయండి. ఈరోజు బందర్లో ఆయన ఇంటి మీద కూడా దాడికి వెళ్ళారు జన సైనికులు పెద్ద ఎత్తున. పేరు నాని గారు బయట ప్లీజ్. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పు చెప్పారు? ఎన్నికల ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని. నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని 100 రోజులైన దాటినా కూడా మీకు ఆడపిల్లలు మేము దృష్టి కలగట్లేదా? ఆ రోజు మాటలు కనపడతలేదా?
ఏంటంటే మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్ కొట్టిస్తేనో, లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్లు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టి చెప్పి చేతన అయితే, చిత్తశుద్ధి ఉంటే, నికార్సైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమి ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి. స్టీల్ పవన్ కళ్యాణ్ గారు, మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు, కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటోడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే. మేమందరం కూడా. పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా? ప్రే చేయండి. ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు, మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం ఇది నిన్న ఈయన మాట్లాడిన మాటలకి ఈరోజు బందర్లో జరిగిన పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. రెస్పెక్ట్ ఫర్ యూ, కానీ when it comes to secularism, Prakash Raj garu, it's a two-way, not one. I have extreme respect for you, you know that. మొన్నటికి మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, కానీ when it comes to secularism, Prakash Raj garu, it's a two-way, not one. కీర్తన గారు, ఇది పేరు నాని గారు మాట్లాడిన మాటలు. ఈరోజు మీ జన సైనికులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కూడా చేశారు. వాయిస్ చూడండి, మ్యూట్లో ఉంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వాయిస్ ప్లీజ్. వినపడుతుందా? ఓకే, ఒకసారి ప్యానల్ మెంబర్స్ ని మ్యూట్ చేయండి. పేర్నేని మా గారి ఆన్సర్స్ కి నేను ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు. సుజాత గారు, మీరు మాట్లాడినప్పుడు కూడా నేను వాళ్ళు కూడా ఇంటరప్ట్ చేయరు, వినండి. I wanted to share this with the church because there is no God like our God who works on behalf of those who wait for Him. Burn City Church, I've come here and I've experienced God on many Sundays here. I wanted to share this miracle with the church. I'm Bharti, and this is my story for His. ప్రైజ్ లార్డ్ అని భారతి గారు మాట్లాడుతున్నారు సార్. ఈవిడ ఒక ముఖ్యమంత్రికి వైఫ్. ఈవిడ ఒక ముఖ్యమంత్రికి వైఫ్ అయి ఉండి కూడా ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరుమలకి రాలేదు. కానీ వీళ్ళు పాయింట్అవుట్ చేయరు సార్. ఒక ముఖ్యమంత్రికి భార్య అన్నాక ఆమెకి ఏ మతాలకి సంబంధం లేకుండా అన్ని మతాలని గౌరవించే మనస్తత్వం ఉండాలి. కానీ ఆవిడ ఇంతవరకు తెలుగు బిడ్డగా పుట్టి కూడా గుడికి రాదు.
కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది ఏంటంటే, ఒక విదేశీ వనితను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆవిడ భార్య హైందవ మతాన్ని గౌరవిస్తూ తన భర్త మతమే తన మతంగా గౌరవించి ఆవిడ టెంపుల్స్ కి వచ్చి పూజ చేస్తున్నారు. కానీ ఇటువంటి సన్నాసులు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన భార్య గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. ఏంటి, పెళ్ళాన్ని గుడికి తీసుకురాలేరు. అర్థమవుతున్నా? ఒక సీఎం వైఫ్ ని గుడికి తీసుకురాలేడు. ఆవిడ కోసం సెట్ అయిపిస్తాడంటే ఎవరి డబ్బుతో? ప్రజల డబ్బుతో సెట్ అయిపిస్తాడు. సెట్ అయిపించి చూసే నిప్పు కణం అతడే నిన్ను తుఫాను తొలగించి చూసే నిప్పు కణం అతడే. విన్నారా? స్వామి వారి సెట్ అయిపించి స్వామి వారి ముందర జగన్మోహన్ రెడ్డి గారి భజన ఏంటంటే సినిమా పాటలతో. వీళ్ళు కూడా హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడే వాళ్ళు, హైందవ ధర్మం గురించి పరిరక్షణ కోసం పేరునేని నాని ఒక సన్నాసి, కొడాలి నాని ఒక సన్నాసి మాట్లాడతాడు. కానీ మన డిబేట్ లో ఉండే అధికార ప్రతినిధి గారు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారిని ముత్తైదువా, ముండనా, లేకపోతే మాడానా అంటారు. కానీ మేము సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడటం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు దేవుడితో నాకు రిలేషన్ బైబుల్, నేను బైబుల్ ని నమ్ముతాను, నేను గౌరవిస్తాను అన్నాడు. ఈమెమంటుంది, విదేశీయులు మాత్రమే డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి, వేరే వాళ్ళకి అవసరం లేదు. యాజ్ పర్ టిటిడి జీవో రూల్స్ సార్, నాన్ హిందూ మస్ట్ హ్యావ్ రూల్ నెంబర్ 16, నాన్ హిందూ మస్ట్ హ్యావ్ ఎ డిక్లరేషన్ అట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బిఫోర్ దర్శన్ in the faith form. This is also as per TTD general regulation rule 136. TTD లో పక్కాగా రాసి ఉంటుంది సార్. డిక్లరేషన్ ఫామ్ పైన మీరు అన్య మతస్థుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ చేసి వెళ్ళాలి. ఇది మేము రూలే అడుగుతుంటే ఈవిడ కోపం వస్తుంది. ఇంకొక ఆనిముత్యం చూపిస్తాను సార్. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన సతీమణి సాక్షాత్తు స్వామివారి సన్నిధిలోనే జగన్ రెడ్డి రక్షక గోవింద అటువంటి ఆవిడ చేతిలో బైబుల్ ఉంది. సో ఈయన ఎవరికి సార్ టిటిడి బాధ్యతలు అప్పగించారు? ఒక చైర్మన్ కూడా అన్ని మతస్థుడే. ఈవో ధర్మారెడ్డి సార్ స్వామివారి సన్నిధిలో ఈవోగా పనిచేస్తూ తెల్ల చొక్కా, తెల్ల కండువా సాంప్రదాయంగా ఉండాల్సిన వ్యక్తి గల్ల చొక్కా, గల్ల లుంగి, టీ షర్ట్ వేసుకొని స్వామివారి సన్నిధిలో పనిచేస్తున్నారు. ఇంత పాపాలు మూట కట్టుకున్న వీళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని, సిపిఎం గారిని మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి అధికార ప్రతినిధిగా కూర్చొని, నిజంగా అధికార ప్రతినిధిగా కాదా నాకు తెలియదు, కానీ ఒక డిప్యూటీ సీఎం నేను జగన్మోహన్ గారు ఇస్తానండి, ఒక్క నిమిషం ఇస్తాను. షూర్గా ఇస్తానుండండి. ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలతో ఆవిడ చూపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే మీరు చూపించారు, మీరు మాట్లాడితే నేను అవకాశం ఇస్తాను. కీర్తన గారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి, ఒక డిప్యూటీ సీఎం పట్టుకొని ఎలా మాట్లాడతానండి, ఎవిడెన్స్ పెట్టి నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. అదే కావాలి మాకు, నిజాలు తిరుమల మీద కావాలి. నువ్వు కంప్లైంట్ ఇవ్వు. మాకు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దాని మీద మాకు ఆధారాలు కావాలి. సుజాత గారు మీకు అవకాశం ఇస్తానని నేను చెప్పాను. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వాళ్ళని ఆపుతాను, వినండి. ఓకే సుజాత గారు ఒక నిమిషం కీర్తన ఒక్క నిమిషం అండి. కీర్తన గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కీర్తన గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సుజాత గారు మీకు నేను అవకాశం ఇస్తానని చెప్పాను. మీరు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇంటరప్ట్ చేయరు, ఆవిడని కంప్లీట్ చేయనివ్వండి. మధ్యలో ఇంటరప్ట్ చేయదు ప్లీజ్. కీర్తన ప్లీజ్ మాట్లాడండి. స్వామివారి ప్రసాదంతో ఆటలాడితే ఎవరికైనా శిక్షలు తప్పవు. దయచేసి వీరు అధికార ప్రతినిధులైనా కొంచెం కామాడండి. ముగ్గురు ప్రతినిధులు వచ్చారు, ఎవరెవరు, కొడాలి నాని, పేర్నేని నాని, ఆయన వంశీ. ఎక్కడ కూడా స్వామివారిని తక్కువ చేయకుండా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ఇంకొకటి విమర్శించారు. స్వామివారితో మాత్రం పెట్టుకోవద్దమ్మా. స్వామివారి ప్రసాదంలో కల్తీ చేశారు,
అది నిరూపణ అయ్యింది, మీరే ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ ఎందుకు వేయలేదు, అది నిజాలు కావు అన్నారు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏడు సత్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకమ్మా అంత ప్రేమ వచ్చేసింది స్వామివారి మీద? ఇన్ని రోజులు అండి అతను కూడా స్వామివారికి ప్రేమ. కీర్తన గారు ఓకే, సుజాత గారు ఒక నిమిషం. నేను గైడ్ లైన్స్ చెప్పాను, టీటీడీ గైడ్ లైన్స్ చెప్పాను, ఓకే సుజాత గారు ఓకే, కీర్తన గారు ఒక్క నిమిషం అండి. చెత్తవారని చెప్పాలమ్మా, హైదరాబాద్ ఉంటూ స్వామివారికి అన్యాయం జరుగుతుంటే నువ్వు బాధపడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేస్తున్నావంటే మీకు తీరని పాపం తగులుతుంది. ఇది ప్రతి ఒక్క హిందూ ఆవేదన. స్వామివారికి అన్యాయం చేస్తున్నారు, ఆ విషయం గమనించి కూడా నువ్వు బుకాయిస్తున్నావు. ధర్మారెడ్డి, వై సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరు స్వామివారికి అన్యాయం చేస్తున్నారు. కీర్తన గారు వెయిట్. సుజాత గారు మీరు స్ట్రైట్ పాయింట్లోకి రండి. ఆవిడ కొన్ని ఆధారాలు చూపించారు, కొన్ని వీడియోలు చూపించారు. మీ దగ్గర ఏమంటే ఆధారాలతో చెప్పండి, దీని మీద కన్ఫర్మ్ మాట్లాడండి ప్లీజ్. వర్మ గారు మేము అడిగేది ఏంటంటే ముందు ఆరోపణలు చేసి తర్వాత సిట్ ఎందుకు వేశారు? సరే అయిపోయింది కదండి, మీకు నచ్చకపోతే మళ్ళీ సిబిఐ అంటున్నారు కదా, సిట్ రిపోర్ట్ ఏమొస్తుంది ఫస్ట్ చూడండి. ఇప్పుడు దానివల్ల డిబేట్, దానివల్ల ఇప్పుడు మీరు ఆ డిస్కస్ చేయడం వల్ల ఏమొస్తుంది డిబేట్లోని? ఆల్రెడీ సిట్ వేసారు, ఆ రిపోర్ట్ కానీ మీకు నచ్చలేదు, అందులో పారదర్శక లేదు అన్నప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం దాని మీద. ఇప్పుడు అది అప్రస్తుతం కాదు. సిట్ గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వైసీపీ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుందంటే నిజ నిరూపణ కాకుండా ఏ రకంగా వేస్తారు? అరే రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దామండి తప్పకుండా. మీ ఇష్టమేనా గుర్త చల్లేసి కడుక్కోవడానికి హిందూ మనోభావం దెబ్బతింటాం? ఓకే కాదు, సరే కాదు, ఏంటి పేరు నాని గారు ఆ రకంగా మాట్లాడారు? మీరు డైవర్ట్ చేయొద్దండి, మీరు డైవర్ట్ చేయొద్దు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు నిరూపణ లేకుండా దేవదేవుడి మీద అభాండాలు వేసినందుకు గాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గుళ్ళకి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పూజలు మీరు చేయండి అని ఆదేశించడం జరిగింది. మేము అడిగేది ఒక్కటే, మీరు నిజ నిరూపణ చెయ్యకుండా, మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా దేవదేవుడి మీద మీరు అభాండాలు వేస్తారు? మీరు కోట్ల మంది మనోభావాలు ఎలా ఏ రకంగా దెబ్బతీస్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తేలు పుట్టిన దొంగలాగా అయిపోయింది, ఇంకా దాన్ని మర్చిపోండి, సిట్టు చూసుకుంటుంది అంటున్నారు. ఆ సిట్టులో ఎవరున్నారో మాకు తెలుసు. వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఈవో శ్యామలరావు గారు 3 రోజుల్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ రకంగా వీళ్ళు తిరుమల లడ్డూని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారో అనేది ఈ రోజే తెలుస్తుంది. అవునండి, ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎగిరెగరపడుతున్నారు. ఆయన ఏమన్నారు? తప్పు జరిగితే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయకుండా దీక్షలు ఎందుకు అన్నారు? ఆయన అందరంతా తప్పేంటంటే మీరు ఆ బిడ్డ ప్లే చేయరా? మీరు ఆ ట్విట్టర్ లో ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? అంతకంటే ఎక్కువ ఏమన్నారు చెప్పండి. మా వాళ్ళు అది ప్లే చేస్తారు. గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు నిజ నిరూపణ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు చర్యలు తీసుకోండి అన్నారు. అంతకంటే తక్కువ ఏమన్నా అన్నారు? ఆయన ఎక్కువ ఏమన్నా అన్నారా చెప్పండి? ఆయన మీద కోపడవలసినటువంటి అవసరం ఏంటి? అంటే నిజం నిరూపణ చెయ్యమని అడగడం తప్ప ఇప్పుడు కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఆ బయటలో నేను ఎవరిని ఏ మతాన్నో లేకపోతే వేరే వాళ్ళనో నేనేం కించపరచలేదు అన్నారు. పేరు నాని గారు చేసిన దానికి ఈ రోజు వాళ్ళ మీద దాడికి వెళ్లే పరిస్థితి అక్కడ. నేను ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన ట్వీట్ లో ఇచ్చినటువంటి మెసేజ్ లో ఏముంది? ఆయన ఏమన్నాడు? తప్పు జరిగింది అంటే ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయన వచ్చి చెప్తానన్నారండి. ఓకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వచ్చి దీనికి నేను సమాధానం చెప్తాను అన్నారు. ఈ రోజు మళ్ళీ ఆయన ట్వీట్ చేశారు, ఈయన దానికి ట్వీట్ చేశారు. మీరు బురద చల్లేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఆ తర్వాత కడుక్కోండి అంటే ఊరికే కూర్చున్నారు అందరూ. మేము అడిగేది మీరు హిందువుల మీద ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు? హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు అని అడుగుతున్నాం మేము. మీరు నిరూపణ చేయకుండా మీరు ఎట్లా అలిగేషన్స్ చేస్తారు? ఒకటే పాయింట్, నిరూపణ ఉంటే ముందు మీరు పెట్టండి, ముందు సిట్టు వేసి ఆ తర్వాత నిరూపణ చేసి ఆ తర్వాత మీరు ఎలిగేషన్స్ వేయండి. సుజాత గారు మీరు నిరూపణ చేయకుండా
హిందువులు ఈ రకంగా ఎలా మీరు మనోభావాలను సుజాత గారు కీర్తన గారు కొన్ని వీడియోస్ డైరెక్ట్ గా విత్ ఎవిడెన్స్ తోటి మీరు అనుకున్న ఆధారాలతోటి చూపించి ఆవిడేవో కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్తారా? ఒకటి వర్మ గారు అన్ని మతాలు సమానమే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మతాన్ని అదేవిధంగా అన్ని మతాన్ని గౌరవించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్చికి వెళ్ళారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఓటర్లు ఉన్నారు, అది తర్వాత విషయం. ఆయన చర్చికి వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు, దేవాలయాలకి వెళ్ళారు. వీళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు అన్ని మతాలని సమానంగా చూసినట్లయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల వ్యతిరేకంగా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు మీకు రాజకీయంగా బతకడం చేత కాకపోతే, నేను అదే చెప్పింది, రాజకీయంగా మీకు బతకడం చేత కాకపోతే, ప్రజలకి మంచి చేసి ప్రజలకి ఓట్లు వేసుకోవడానికి చేత కాకపోతే, ఓట్లు వేయించుకోవడానికి ఈ రోజు దేవుణ్ణి ముందు పెట్టి ఆడేటువంటి క్రూరమైన రాజకీయం ఇటు పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసేది ఏంటంటే రాజకీయం, దేవుణ్ణి ముందు పెట్టి ఆడేటువంటి చెత్త రాజకీయం ఇది. అంతేగాని సునీత గారు ఒక్క నిమిషం. పేర్ని నాని గారు ఏం మాట్లాడారు? ఎలక్షన్స్ కు ముందు 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పినాం కదా, ఇంతవరకు ఒక్క అమ్మాయిని పట్టించినవా అన్నారు. ఏది దానికి ఆన్సర్? ఏది చెప్పండి, దానికి ఆన్సర్ ఏది? ఇంతవరకు అమ్మాయిల గురించి మాట్లాడు, గుడ్ల వల్లే అమ్మాయిల్ని సీక్రెట్ కెమెరాలు పెడితే బయటకు వచ్చి మాట్లాడిన పాపాలు పోలేదు డిప్యూటీ సీఎం. సుగాలి ప్రీతిని రాజకీయంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అంశాన్ని ఈ రోజు దాని గురించి గాలి కుదిరేశాడు. సుజాత గారు గాలి కుదిరేశాడు. ఓకే వర్మ గారు మ్యూట్ లో పెట్టమనండి. ఇప్పుడు తను సుజాత గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అన్ని మతాలను గౌరవిస్తారు, హిందూస్ ని గౌరవిస్తారు, క్రిస్టియన్స్ ని గౌరవిస్తారు, ముస్లింస్ ని గౌరవిస్తారు. మతాలతో కులాలతో రాజకీయాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అండి. ఎందుకంటే మాకు తెలుసు కూడా గతంలో దేవాలయాలు పడగొట్టినప్పుడు మాట్లాడండి, అర్థం కావాలి కదా, నాకే రీచ్ అవ్వట్లేదు. ఓకే సుజాత గారు నేను ఇస్తున్నాను కదా, నాకే రీచ్ అవ్వట్లేదు, ఇంకేం అర్థం అవుతుంది ఎవరికైనా? మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు, ఆ రెస్పెక్ట్ ఇద్దాం. మాట్లాడండి సునీత్ గారు. ఇప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదండి. గత ప్రభుత్వంలో దేవాలయాలను విధ్వంసం చేసినప్పుడు, ఆంజనేయ స్వామిని గుళ్ళు పగలగొట్టినప్పుడు, అలాగే అంతర్వేది రథం పగలగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడి ఏదైతే హిందువుల ధర్మాన్ని కుళ్ళపొడుస్తున్నారు, హిందూ ధర్మాన్ని కాపాడాలి, అందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సర్వ మతాలను అందరినీ గౌరవించాలని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో క్రిస్టియన్స్ కి లేకపోతే ఫాదర్స్ కి జీసస్ కి వ్యతిరేకం అని చెప్పేసి నీచ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మన మతాన్ని మనం గౌరవిస్తూ అట్ ద సేమ్ టైం అన్ని మతాల వారి యొక్క కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందండి. ఇప్పుడు ఆవిడేదో చెప్తున్నారు, డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. పండిట్ నెహ్రూ కూతురు కూడా గతంలో డిక్లరేషన్ క్రిస్టియన్ అని చెప్పేసి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితి తెలుసుకోవాలనండి. ఇప్పుడు దానితో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు కాదు అని చెప్పడానికి ఏ రకంగా మాట్లాడతారండి సుజాత గారు? అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూతురు పెళ్లి ఎలా చేశారు? ఏ హోదాలో చేశారు? క్రిస్టియన్ మ్యారేజ్ చేశారా? హిందూ మ్యారేజ్ చేశారా? వారి హయాంలో అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఎవరిని వేసుకున్నారు? అన్యమతస్థులు వేసుకోలేదా? బస్ టికెట్స్ మీద అన్యమత ప్రచారం చేయలేదా? టీటీడీ వెబ్సైట్ లో దానికి సంబంధించినటువంటివి ఏమీ చేయలేదు. ప్రజలందరూ కూడా గమనించారండి. ఈ రోజు మీరేదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసి నేను ప్రక్షాళన తిరుమలకి వెళ్తున్నాను, దేవాలయాలన్నీ ప్రక్షాళన చేయండి అని చెప్పేసి ఎవరైనా పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామినైనా లేకపోతే కనకదుర్గ అమ్మవారినైనా దేవాలయాలకు వెళ్తారు. దేవాలయ సెట్టింగ్ దేవుణ్ణే తన దగ్గరికి రప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వారికి ఏ పార్టీ మతాల పట్ల వారి యొక్క మనోభావాల పట్ల గౌరవం
సునీత గారు ఒకసారి వినాలి నా మాట. సునీత గారు నా మాట వినాలి ఒకసారి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి నెట్వర్క్ చూసుకోరా ప్లీజ్. కీర్తన గారు రెస్పాండ్. సార్ ఒకసారి సునీత గారిని సారీ వైసీపీ అధికార ప్రతినిధిగా మ్యూట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర మతాలని గౌరవిస్తారంట. ఎలా గౌరవిస్తారు మేడం, నాకు అర్థం కావట్లేదు. అంటే హిందూ మతాన్ని గౌరవించే వ్యక్తి అయితే భార్యని కన్విన్స్ చేసి స్వామివారి తండ్రికి తీసుకురావాలి కదా. తీసుకురాకుండా చర్చలకు మాత్రం తీసుకుపోవడం ఏంటి? గవర్నర్ గారి దగ్గర తీసుకుపోతారు, పొలిటీషియన్ అందరి దగ్గర తీసుకుపోతారు, స్వామివారి దగ్గర తీసుకురాలేడా కన్విన్స్ చేసి? అది ఏంటి? ఒక హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు, మనకు తెలీదా? స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఎందుకు 5 ఏళ్ళగా రాలేకపోతుంది? ఆమె కోసం ఏకంగా సెట్ ఇచ్చారు. స్వామివారిని మీకు అధికారంలో ఉంటే స్వామివారికి తెచ్చేస్తారా? ఈయన మళ్ళీ ఇతర మతాన్ని గౌరవిస్తారంట. మేడం సర్టిఫై చేస్తారు. భార్య సమేతంగా భారతీ గారిని తీసుకొని వెళ్ళారు. రావడానికి కానీ అమ్మవారి దగ్గరికి రావడానికి కానీ వారికి చేత కాదండి. కాకపోతే నేను మళ్ళీ హిందూ మతాన్ని గౌరవిస్తాను, హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తాను, దేవుణ్ణే మా దగ్గరికి రప్పించుకుంటాను. పబ్లిక్ గా వీడియోలు అన్ని కూడా వచ్చాయి. ఆవిడ స్వామివారి తీర్థం ఇచ్చినా ప్రసాదం ఇచ్చినా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఇంకా మేము క్రిస్టియన్ మేము హిందూస్ మరి మీకు చేత తీసుకొని వెళ్ళమనండి. ఒక రోజు వెళ్ళారా? ఇంతవరకు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పదవీ కాలం చేశారు సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దేవాలయానికైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వెళ్ళాల్సి చక్కగా భార్య సమేతంగా వెళ్తారు. ఏ ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు భార్య తీసుకొని ఏ దేవాలయానికి వెళ్ళారు చెప్పండి. ఒక కాన్ఫిడెంట్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గౌరవిస్తారండి ఇతర మతాలను. పేర్ని నాని గారి కామెంట్స్ ఏంటి? పేర్ని నాని గారి కామెంట్స్ ఈ రోజు బందర్లో అది పెద్ద గొడవ కింద మారింది. ఆయన మీద దాడికి దిగారట, సవాల్ విసురుతున్నాడు ఆయన. సార్ ఇక్కడ కూర్చొని ఈవిడ అధికార ప్రతినిధిగా ఉంటూ ఒక డిప్యూటీ సీఎం గాని పట్టుకొని ముత్తైదుగా ఉండా అని మాట్లాడుతుంది. ముందు సారీ చెప్పాలి. అండ్ నేను ఇంకొక మాట అన్నాను, సన్నాసులకు మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సన్నాసి డిక్లేర్ అయిపోయింది ఆయన గురించి. సన్నాసి గురించి నేను మాట్లాడతాను. ఆ సన్నాసికి ఆ మతం పట్ల గౌరవం ఉన్న రోజు వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇంత అన్యాయం జరుగుతుంటే హైందవ ధర్మానికి పట్టించుకోకుండా సన్నాసి అయినా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. వాగాడు పవన్ భయం వచ్చింది కదా. చెప్తా మీరే మాట్లాడతారు కదా. ఆవిడ మాట్లాడిన తర్వాత ఇంకెవరున్నారు? బయట వాళ్ళు వచ్చి మాట్లాడతారు చెప్పండి. ఎన్నిసార్లు మాట్లాడుతుంది? ఒకటే. మీకు మళ్ళీ జనసేన కార్యకర్తలు ఒకటి. జనసేన కార్యకర్తలు అలగా బ్యాచ్ అన్నది బాలకృష్ణ. అర్థమైందా? ఒక ఆడదానిగా డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావమ్మా? కాపాడడం కోసం డిప్యూటీ సీఎం తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిని తీసుకొచ్చి ఒక లైన్ చెప్పండి. ఒక స్ట్రక్చర్ చెప్పుకోండి. మిమ్మల్ని అలగా బ్యాచ్ అన్నది మిమ్మల్ని 11 సీట్లు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయకుండా పరిశీలన చేసుకోవాలి. సుజాత గారు
మాట్లాడటం నేర్చుకోండి. మీరు పద్ధతిగా మాట్లాడండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం పద్ధతిగా మాట్లాడండి ప్యానలిస్టులు. వినండి, పర్సనల్ గా సుజాత గారు పర్సనల్ గా ఆ రకంగా మాట్లాడండి. దేవుడి మీద అబండాలు వేసిన వాడు ఖచ్చితంగా మాట్లాడాలి. సరే ఓకే, దాని మీద మీరు ఫైట్ చేయండి, దాని మీద మీరు మాట్లాడండి. పర్సనల్ గా నిరూపణ చెయ్యకుండా అబండాలు వేసిన వాడు మాడాలి. ఏం చేస్తావు చెప్పు. మీరు దేవదేవుడు లడ్డు మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, తిరుపతి లడ్డును పట్టుకొని బంగారం వెండి రాగి ఇత్తడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకే పాటు గౌరవం ఉందనేది హిందూ మతం పట్ల గాని స్వామివారి పట్ల గాని అందరూ గమనిస్తా ఉన్నారు. నిరూపించండి పెడతా ఎందుకంటే దేనికి వెళ్తున్నారు మీరు? మీరు నిరూపణ చెయ్యలేనప్పుడు మీరు మాట్లాడకూడదు. నిరూపణ మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ నిరూపణ చేస్తారు. నిరూపణ ఉంది. దాంట్లో ఏం జరిగింది? తిరుమల లడ్డూలో ఎంత అపవిత్రం జరిగింది? జంతువులకు వాడే ఏ విధంగా కలుషితం తెలుసు. అన్ని నిరూపిస్తారు. రైట్, ఓకే ఓకే. సుజాత గారు కాంట్రవర్సీ మాట్లాడండి, అలౌ చేయండి. వెయిట్ అండి. కీర్తన మాట్లాడు సార్. ముందు ఆ మాట వెనక్కి తీసుకోవాలి సార్. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా. నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు నేను ఎంతవరకు కంట్రోల్ గా మాట్లాడుతున్నాను. మీరు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడతారు. అర్థమైందా? మీ పార్టీలో మీకు క్రమశిక్షణ లేదండి, మీకు క్రమశిక్షణే లేదు. నన్ను కూడా ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, అధికారులు ట్రిగర్ చేస్తారు. ఒక మాట వ్యక్తిగతంగా మాట్లాడను. మీరు ఈ రోజు ఇంత మాట్లాడుతున్నారు. మళ్ళీ అసలు మీకు కలిసి వాళ్ళ కొంచెం పరివర్తన ఉందా? మీ సీఎం గారు ఎలా, మీ మాజీ సీఎం గారు ఎలా పనిచేశారో మీరు అలాగే ఉంటారండి. కొంచెమన్నా మీరు మాట్లాడండి, నేను వద్దాను. బట్ ఒక డిప్యూటీ సీఎం గారిని ఎలా అలా మాట్లాడతారు? అది మీకు అదేనా మీకు పద్ధతి నేర్పించింది? మీరు హిందువే కదా, మీకు బాధ అనిపించదా? స్వామివారి ప్రసాదం ఇలా కలుషితమైందే, మన గవర్నెన్స్ లో జరిగిందే, మన వాళ్ళు చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగాయి. మాట్లాడదు సుజాత గారు. సునీత గారు నిరూపణ లేకుండా మీరు ఒక నిమిషం అండి, ఒక నిమిషం సుజాత గారు, ఒక నిమిషం. సుజాత గారు వెయిట్, దయచేసి ఆవిడ మ్యూట్ లో పెట్టండి. ఓకే మాట్లాడండి. ఇప్పుడు నిజాన్ని ప్రతిసారి ఆవిడేదో వచ్చేసి కనీస గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు చంద్రబాబు నాయుడు ఏకవచనంతో మేము ఈ రోజు కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం, పద్ధతిగా ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఎవరికి చిల్లర పార్టీయో, ఎవరు చిల్లర మనుషులో, ఎవరు చిల్లరగా బిహేవ్ చేస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు వాళ్ళకి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఈ రోజు మీరే వస్తే నిరూపణ చేయండి పదే ఎందుకంటే మీరు ఎన్ని నిరూపణ అవుతుంది, ప్రతిదీ కూడా ఎంక్వైరీ అవుతుంది, నిరూపణ అవుతుంది. మీరు చేసిన కీర్తన గారు